ఒక్క నిమిషంలో ఒక మార్కులో భాగంగా ఇండియన్ ఎకానమీలో బడ్జెట్కి సంబంధించి ఇందులో మనకి 3 రకాల బడ్జెట్లు ఉంటాయి. ఒకటి ఆధారిత బడ్జెట్, అంటే గత సంవత్సరం ఆధారంగా ఈ బడ్జెట్ ఉంటుంది. అంటే సవరించిన అంచనాలు, ప్రస్తుత అంచనాలు ఈ విధంగా ఉండేటువంటి విధంగా గత సంవత్సరం ఉండే బడ్జెట్ కంటిన్యూ బడ్జెట్గా ఉంటుంది అనమాట. రెండవది శూన్యాధార బడ్జెట్. శూన్యం అంటే 0, ఇంచుమించుగా 0 అంటే ప్రస్తుత సంవత్సరం లెక్కలతో ఒక ఫ్రెష్గా కొత్త బడ్జెట్ని 0తో తయారు చేస్తారు. సో దీన్ని శూన్యాధార బడ్జెట్ అంటారు. ఇది 1987 స్టార్ట్ అయింది. అలాగే మూడవది ఓట్ ఆన్ అకౌంట్, అంటే ఓటు ఎలక్షన్స్ ముందు అటువంటి సందర్భాల్లో ఈ ఓటర్ అకౌంట్ బడ్జెట్ని ప్రవేశపెడతారు. అంటే కొన్ని 2 లేదా 3 నెలల కాలం వరకు మాత్రమే ఇది ఉంటుంది. అంటే గత ప్రభుత్వం ఎలక్షన్ సందర్భంగా ఈ 2-3 నెలల ప్రాసెస్ కోసమే పెడుతుంది. ఎలక్షన్స్ అయిపోయినాక మళ్ళీ కొత్తగా ఫ్రెష్గా బడ్జెట్ మొదలు పెడతారు. సో ఇది 1952 నుంచే మొదలైంది. సో ఈ రకమైన 3 రకాల బడ్జెట్ మీద మనం ఖచ్చితంగా నేర్చుకుంటే ఒక మార్క్ ఖచ్చితంగా వస్తుంది.